సో ఆర్సీ రెడ్డి వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ 2026లో ఈ రెండు ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వచ్చా? ఈ రెండింటిలో దేనిలో జాయిన్ అవ్వచ్చు? సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను సేకరించాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆర్సీ రెడ్డి అనేది ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్. సో లా ఎక్సలెన్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూటే కానీ ఆర్సీ రెడ్డి అంత ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఎక్సలెన్స్ కూడా సో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఇఫ్ యు సే దట్ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఉంటుందా అంటే 100% లా ఎక్సలెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్సీ రెడ్డి ఉంటుందా అంటే ఎస్ మేబీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం బ్యాచ్ సైజ్ ఒకప్పుడైతే ఆర్సీ రెడ్డిలో 500 నుంచి 600 ఆ రేంజ్ లో ఉండేవారు. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. ప్రెసెంట్ అయితే నా ఎస్టిమేషన్ ప్రకారం 150-200 ఉంటారనేది ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంకొకటి కూడా ఏంటి అంటే 70 to 100 ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిఎస్ గురించి మాట్లాడుతున్నాను. సో లా ఎక్సలెన్స్ అయితే 150+ 200+ అయితే ఉంటారు ఒక బ్యాచ్కి. అండ్ ఫ్యాకల్టీ సో ఒకప్పుడు ఆర్సీ రెడ్డిలో చాలా ఫేమస్. కానీ సో ఇప్పుడు అంతే క్వాలిటీ అదే ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ లా ఎక్సలెన్స్లో ఎస్ ఒకప్పుడు చాలా మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కూడా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అని చెప్పి సో ఒక కొత్త సిస్టమ్ని ఢిల్లీలో ఉన్న సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఓకే ఫైన్ బాగానే ఉన్నారు, గుడ్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. సో ఫీ వచ్చేసి ఆర్సీ రెడ్డిలో నామినల్ ఉంటుంది. కంపారిటివ్లీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో ఫీ అయితే కొంచెం హై ఉంటుంది. సో తర్వాత ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తారంటే ఎస్ ఇద్దరు కూడా ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో లా ఎక్సలెన్స్ నాకు తెలిసి సో కొంచెం ఆ పంక్చువాలిటీ టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తారు. మెటీరియల్ విషయం చూసుకుంటే ఆర్సీ రెడ్డి ఎస్ ప్రొవైడింగ్. సో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ మెటీరియల్ కోసం చాలా పెద్ద సిస్టమే రన్ అవుతూ ఉంటుంది, చాలా పెద్ద వ్యవస్థ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ మెటీరియల్ అనేది సో వెరీ గుడ్ అంటే చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు 2026లో కూడా.